ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరిగే సెకండ్ వన్డేలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఒక ప్లేయర్ పైన వెయిట్ పడే అవకాశం క్లియర్ కట్గా అయితే అవుపిస్తుంది. అతని ప్లేస్లో వేరే ప్లేయర్ తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్లేయర్ ఎవరు, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంకతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 2న తొలి వన్డే ఆడింది. తొలి వన్డే వచ్చేసరికి డ్రాగా ముగిసిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు పోరాడిన ఇండియా గెలవాల్సిన మ్యాచ్లో డ్రాతోనే సరిపించుకోవాల్సి వచ్చింది. శ్రీలంక మాత్రం అయితే అద్భుతమైన బౌలింగ్తోనే మ్యాచ్ని మొత్తాన్ని మలుపు తిప్పుకొని డ్రాగా అయితే ముగించడం జరిగింది. ఓవరాల్గా ఇరు జట్ల మధ్య ఓవర్పై సాధించారంటే ఇండియా కంటే శ్రీలంకనే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందంటే శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించారు కాబట్టి మ్యాచ్ మాత్రం అయితే టై అయిందంటే ఓడిపోయిన లెక్క కిందికి అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఖాతాలో మరొక ఓటమి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రతీకారం సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా జట్టులో చాలా అంటే చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అవుపిస్తుంది. ఎందుకంటే శ్రీలంక ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఒక పార్ట్ టైం స్పిన్నర్ల బరిలో దిగడంతో వాళ్ళకి కలిసి వచ్చింది. టీమిండియా ఇదే మిస్టేక్ చేయడంతో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి ఈ మార్పు చేయాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. అందుకే శివన్ దుబే ప్లేస్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ జట్టులో తీసుకోవాలని అయితే చూస్తుంది. ఎందుకంటే రియాన్ పరాగ్ శ్రీలంకతో జరిగిన T20 సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అందుకే అతన్ని పట్టన్ స్పిన్ కోటా కిందికి శివన్ దుబే ప్లేస్లో అతన్ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఒకవేళ చేయదలుచుకుంటే టీమిండియా ఈ మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే శివన్ దుబేని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి రిషబ్ పంత్ని తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్లో 4th పొజిషన్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే కొంచెం గెలిపే అవకాశాల ఉద్దేశంతో ఆ ఒక మార్పు కూడా చేయాల్సి వచ్చింది. నాకు తెలిసినంత వరకు అయితే శివన్ దుబే ప్లేస్లో రియాన్ పరాగ్ని తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే అనిపిస్తుంది. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు ఒక పార్ట్ టైం స్పిన్నర్లు ఉంటే టీమిండియా కలిసి వచ్చే అవసరం ఉంది కాబట్టి అతను తీసుకునే అవకాశం ఉంది శివన్ దుబే ప్లేస్లో. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. ఓపెనింగ్ పొజిషన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్ నుంచి దిగనున్నారు. కాకపోతే శుభ్మన్ గిల్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. వైట్ క్యాప్టెన్ పొజిషన్లో ఉండి కూడా శుభ్మన్ గిల్ చాలా మేరకు అయితే రాణించాలి. అదేవిధంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే కొంచెం మేరకు రాణించాలి. ఎందుకంటే ఫస్ట్ ఓడిఐలో వీరు 20+ స్కోర్ మాత్రమే చేయడం జరిగింది. ఇంకా చేస్తేనే టీమిండియా గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లు అయితే రానున్నారు. వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ ఒక మాదిరిగా అయితే ఆడడం జరిగింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సెకండ్ ఓడిఐలో మరొకసారి రాణిస్తే టీమిండియాకు తిరుగుండని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగానే రాణించడం జరిగింది. మరోసారి రాణిస్తే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు. రియాన్ పరాగ్ మాత్రమైతే రాణించాలి. బ్యాటింగ్లో బౌలింగ్లో ఎందుకంటే జట్టులో తీసుకుంటారు కాబట్టి అతని స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పకుండా రాణించాలి. ఆ తర్వాత స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనున్నారు. పేసర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఒకే ఒక మార్పుతోనైతే టీమిండియా రెండో ఓడిఐలో మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మరి మొదటి వన్డేలో జరిగిన ప్రతీకారం టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేకపోతే మళ్ళీ ఓడిపోతుందా అనే విషయాలు మనం ఫర్దర్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.